ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహింకలం గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవద్దులు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భవనంలోకి వెళ్దాం. మనం అనేకమైన పని ప్రాంతాల్లో ఉంటుంటాం, ప్రయాణ ప్రాంతాల్లో ఉంటుంటాం, లేకపోతే మనం అనేకమైన అధికారుల దగ్గరికి వెళ్తుంటాం. మనం ఉన్న ప్రదేశంలో మనం మొదటగా ఉండాలంటే మనం ఏం చేయగలగాలి? మనం మొదటగా ఉండాలి అంటే మనం అక్కడికి మనకు అందరికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండాలి అంటే మనలాంటి వ్యక్తి అక్కడ ఇంకొకరు ఉండకూడదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా మనం నెబుకద్నెజరు అన్న ఒక రాజు సముఖంలో చూసినట్లయితే షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు ఈ నలుగురు జ్ఞానులుగా కనిపిస్తారు. ఈ నలుగురు జ్ఞానులుగా కనిపించాలి అంటే వీళ్ళకంటే జ్ఞానులు అక్కడ ఎవ్వరూ ఉండకూడదు. అంటే వీళ్ళే అక్కడ జ్ఞానులు కాబట్టి వీళ్ళే హైలైట్ అవుతారు. అలాగే మనం కూడా మనం వెళ్ళిన చోట్లో మనమే తలగా ఉంటే మనం అందరికీ కూడా గొప్పగా కనిపించగలుగుతాం. కాబట్టి ఇది జరగాలంటే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో ఏం పని అయితే చేశారో, క్రమం కలిగి ప్రార్థన చేశారో, ఎలాగైతే వాళ్ళు దేవుడు చెప్పిన మాత్రమే తింటాము, దేవుడు చెప్పిన ఆజ్ఞలు మాత్రమే అనుసరిస్తాము, అపవిత్రమైన మాత్రమే ముట్టము అంటూ ఎలాగైతే వాళ్ళు కట్టుబడి ఉన్నారో అలాగనే మనం ఉండగలిగినట్లయితే ఎక్కడికి వెళ్ళినా మనమే మొదటగా ఉంటాం. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు అందరూ కూడా గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.